జరిగింది దాని మీద నిన్న సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లో కొంతమందిని అయితే ఆపాలి, వైల్డ్ కార్డ్స్ ని. ఈ వైల్డ్ కార్డ్స్ ఆపే క్రమంలో ఒకటి యాడ్ చేశారు. మళ్ళీ ఫస్ట్ టాస్క్ కి ఓడిపోయి ఇద్దరు ఓడిపోయారు, ఇద్దరు యాడ్ చేశారు ఒకరిని. ఆల్రెడీ 9 ఉన్నది 10 అయింది. మళ్ళీ 2 సార్లు మన శక్తి టీం అయితే పోరాడి గెలిచింది. 2 కార్డులను అయితే సొంతం చేసుకున్నారు, తప్పించారు. ఇంకా 8 వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ వైల్డ్ కార్డ్స్ అన్ని వదిలేసి కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటున్నాడు. మరి ఈ వాళ్ళ ప్రోమోలో ఈ కలర్ల పామేసి మొత్తం అందరం తవరేస్తాడేమో ఒకరిని. అలాగే ఉంది. నాకు చిన్నపిల్లల ఆటలాగా ఉంది. వైల్డ్ కార్డ్స్ అంటే ఎంత సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇద్దరు క్లాన్లు వేరైనా కానీ శక్తి కాంతార కూడా ఇద్దరు ఏకమయ్యి వైల్డ్ కార్డ్స్ ఆపాలి. ఎప్పుడు కూడా ఏ సీజన్ లో కూడా ఇన్ని వైల్డ్ కార్డ్స్ అయితే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాల. 1, 2 అది 2 రేర్. అసలు ఒక వైల్డ్ కార్డ్ వస్తే పెద్ద గగనంగా ఉండేది. అలాంటిది 8 వైల్డ్ కార్డులు అంట. ఈ వైల్డ్ కార్డులను ఆపాలంటే నువ్వు సాయి శక్తిలో పోరాడాలి. ఎవరన్నా ఇక పిల్ల పచ్చి ఆశాలు అయితే బయటకు పోతా ఉంటారు ఒకళ్ళు. అసలు ఇప్పుడు నిఖిల్ చీఫ్ ని కూడా ఇప్పుడు నామినేట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అది సోనియా శాపం. అది అర్థమైందా? సోనియా శాపం ఇంకా వదలలేదు నిఖిల్. మా అక్క శాపం భావన ఇంకా వదలలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ దగ్గరగా బాండింగ్ గా ఉన్నారు కదా. ఆ ఈర్ష్య కక్ష ఇంకా క్లాన్ లో నడుస్తుంది కాబట్టి సీతనే నిఖిల్ని నుంచొని ఎవరో ఒకరు ఇంటి సభ్యులు నామినేట్ చేయండి అన్నప్పుడు ఎక్కువ శాతం సీతకి ఓట్లేశారు, నిఖిల్కి తక్కువ శాతం ఓట్లేశారు. కాబట్టి నిఖిల్కి ఆ శాపం పోలేదని చెప్పాలి కదా. ఖచ్చితంగా నిఖిల్ నామినేషన్లో ఉంటాం అందరికీ అగ్రీ చేశారు. నిఖిల్ ఇప్పుడు సేఫ్ అవుతారంటారా? ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా చీఫ్గా ఉన్నాడు. తన బజ్ ఎంత ఉందో మనకు తెలియదు. బయట ఆడియన్స్ పోల్ ఎలా ఉందో మనకు తెలియదు. గ్రాఫ్ చూస్తే నాకు తెలిసి సోనియా వల్ల మొత్తం పడిపోయింది. ఆ గ్రాఫ్ని లేపుకోవాలి, దాన్ని స్టాండ్ తీసుకోవాలి, నిలబడాలి. నిలబడితేనే ఉంటాడు, లేకపోతే సోనియా వెనకాల వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా నిఖిల్లో స్పోర్ట్స్ స్పిరిట్ బాగుంది. ఏదైనా సరే గేమ్ ని చాలా ఈజీగా తీసుకుంటాడు, చాలా సునాయాసంగా గెలుస్తాడు. అదే విధంగా ఇప్పుడు అటు క్లాన్ లో నిఖిల్ అయితే ఇటు క్లాన్ లో నబీల్ కూడా తగ్గపోరు మాట. అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటాడు. కానీ నిన్న చాలా రాంగ్ మిస్టేక్ జరిగింది. బాల్ను పట్టు గోల్ను కొట్టు అన్నప్పుడు మావాడు ఆదిత్య ఓం కొట్టేశాడు. సూపర్ బాయ్, సూపర్. అసలు ఆయన యాటిట్యూడ్ అది. సీత క్లాన్ నుంచి అందరికి ఛాన్స్ ఇస్తుంది కానీ తన ఎందుకు ఛాన్స్ తీసుకోవట్లేదు? తన ఇమ్యూనిటీ ఉంది కదా భయ్య. వాళ్ళు డిసైడ్ చేసింది కరెక్టే. అది ఆమెకి వారం సరిపడే ఇమ్యూనిటీ ఉంది. ఆమెను ఇప్పుడు పక్కన పెట్టేసిన దొబ్బేం లేదు. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి కదా. వాళ్ళ ఆట చూస్తేనే ఓట్లు పడతాయి. ఎవరి ఆట తక్కువైనా నాకు తెలిసి 9కే ఇప్పుడు కూడా కోలుకోవట్లేదు. ఇంకా నిద్రపోతానే ఉంది. ఆ నిద్రలోనే ఉన్నాం అనుకో నిన్ను దుప్పటించుకుని బయటకు తోచేస్తారమ్మా. ఫస్ట్ ఒక్క వారం చీఫ్ అయ్యే వరకే ఆడింది. ఆమె ఆడాలి భయ్యా. ఆమె అసలు ఎందుకు తీసుకొచ్చారు? డాన్సర్. ఆమె బాడీ సహకరిస్తుంది, ఫ్లెక్సిబుల్ ఉంటది. ఇప్పుడు డాన్సర్ అంటే బాడీ ఎలా ఎంత యాక్టివ్గా ఉంటది. అలాంటి వాళ్ళు మగవాళ్ళ కన్నా బాగా ఆడాలి గేమ్ అనేది. ఆమెకి అసలు గేమ్ స్పిరిటే లేదు. ఎంతసేపు ఆ బెడ్రూమ్ లోనే కనబడుతుంది. ఎవరు చూసినా బెడ్రూమ్ లోనే ఉంటుంది. నేను చూసినప్పుడు కూడా ఎప్పుడు చూసినా నాకు బెడ్రూమ్ లోనే కనిపించింది. అంటే ఎవరు సావండి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా ఉంది. ఆ రకంగా ఉంటే నిన్ను బయటకు తోసేస్తానికి సిద్ధంగా ఉంటారు బయట జనం. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉంది. ఈ వీక్ దాకా వెళ్ళావు. మిడ్ వీక్ లో రేపే ఉంది ఎలిమినేషన్. అది ఆల్రెడీ మనకు రివీల్ చేశాడు నాగార్జున గారు వెళ్తా. అది లోపల ఉన్న బత్తాయిలకి ఎవరికి తెలియదు మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉందని. అది మనకు మాత్రమే తెలుసు. అది ఆ విషయం గమనించకుండా ఇలా ఇంకా ఉందిలే వారం ఎప్పుడో వస్తాడులే నాగార్జున అనుకుంటే కష్టమే. మధ్యలో వైల్డ్ కార్డ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఖచ్చితంగా భయపెడతాకైనా పంపుతాడు. 8 వైల్డ్ కార్డులు రావు. కానీ అది మొత్తం బిగ్ బాస్ ఆడుతున్న గేమ్. కానీ ఏ సీజన్ లో కూడా 8 వైల్డ్ కార్డులు రావు కూడా. ఈ సీజన్ లో కూడా రావు. వైల్డ్ కార్డ్స్ 8 వస్తే ఫెయిల్ అవుద్ది బ్రో. మనకి ఎవరిని డిసైడ్ చేసుకోవాలో తెలీదు. ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది. సీజన్ 8 ఫెయిల్ అయిపోద్ది. వైల్డ్ కార్డ్స్ ఒక భయం అంతే. వీళ్ళలో గేమ్ ని బయటికి తీసుకురావడానికి, వీళ్ళలో ఉన్న పవర్ ని బయట పెట్టడానికి. ఉన్న క్లాన్ సభ్యులు అందరూ కూడా నిద్రముద్దులుగా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు బద్ధకంగా ఏడుతున్నారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి వైల్డ్ కార్డ్ ట్విస్ట్ అంతే. నాకు తెలిసి 8 వైల్డ్ కార్డులు కూడా అరెస్ట్ చేస్తాడు. ఆయన చేతులారా ఈజీ గేమ్స్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తాడు. కాకపోతే వీళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ పెంచాలనే ఒక ఉద్దేశం అనుకుంటాను నేను. 8 వైల్డ్ కార్డులు కనుక ఒకవేళ లిస్ట్ కూడా వచ్చేసింది. అప్పుడే 8 వైల్డ్ కార్డు గంగా అంట, గౌతమ్ అంట, నైని అంట, మెహబూబ్ అంట, రేణుక అంట, ఇలాగ వరుసపెట్టి చూసుకుంటే మొత్తం అందరూ వచ్చేసారు. కానీ వాళ్ళందరూ కూడా పాత గేముల్లో ఆడినోడే. ప్రీవియస్ ఎపిసోడ్స్లో సీజన్స్లో ఆడిన వాళ్ళని మనం ఎప్పుడు లైక్ చేయం. ఖచ్చితంగా లైక్ చేయం. ఏమన్నా కొత్త పర్సన్స్ తీసుకురమ్మను. వైల్డ్ కార్డు 2-3 ఉన్నా కానీ చాలా అద్భుతంగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదిని తీసుకురమ్మని, జబర్దస్త్ ఆదిని. టీఆర్పీ జమ్మని లెగుతుంది. సుధీర్ని తీసుకొస్తే మొత్తం 10 బిలియన్ మంది చూస్తారు. 6 బిలియన్స్ అయ్యారు అంటున్నారు కదా మొన్న నాగార్జున. ఈసారి 10 బిలియన్స్ మంది చూస్తారు. సుధీర్ని తీసుకురమ్మను. అలాంటి వాళ్ళు ముక్క అవినాష్ కూడా పర్లేదు.
లాస్ట్ సీజన్లో ఆడినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ముఖ్య కాంబినేషన్ తీసుకోవచ్చు. ఈ కనమ వాళ్ళందరూ కూడా అంత వరస్ట్, ఫస్ట్ వారం 2 వారంలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది జనాలకు కొంచెం ఇరిటేషన్ అవుతుంది, వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ వైల్డ్ కార్డు కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది సీజన్. వైల్డ్ కార్డులు అన్ని ఉండవు భయ్యా, నాకు తెలిసినంత వరకు 2-3 ఉంటాయి ఈ సీజన్లో. మణికంఠని ఏ క్లాన్ కూడా అచీవ్